చెప్పండి, నిజం చెప్పండి. ఆ కారు వ్యాను ఎవరిచ్చారో చెప్పండి. రికార్డు చేయండి. సార్, ఏపీకే 7942, ఏపీకే 2500 కారు వ్యాను గోవర్ధన్ రావు ఇచ్చినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు సార్. వెరీ గుడ్. గోవర్ధన్ రావు. అయ్యో నా లంగా ఇవ్వరా, బొట్టు పెట్టి ఇవ్వరా, రిబ్బన్లు వదలరా, వదలా. జ్యోతి, స్వాతి, కల్పన, శారదా, ఏమిటమ్మా ఈ అల్లరి? కాళహస్తి ఇదేమి వాళ్ళకన్నా ముక్కోటి దేవతలకు మొక్కుకుంటే పుట్టిన ఒక్కగానొక్క బిడ్డవి, నలుగురు చెల్లెళ్ళకి అన్నవి. ఇదేం పోయే కాలరా? ఆడపిల్లల మధ్య పెరిగి మరీ ఆడంగి వెతం అయిపోతున్నావు. ఇచ్చే ఎవరు వాళ్ళకి? ఆపండి, లోపల బండి. శ్యాంబాబు, నువ్వు పైకి రా. ఏమిటి స్పీడ్ శ్యాంబాబు, హడావుడిగా వచ్చావు? టైగర్ దాస్ ముఠాకి మన కారు కానీ ఇచ్చాం కదా, ఎస్పీ బ్రహ్మనాయుడు బందిపుట్ల సహా వాటిని కూడా పట్టుకున్నట్ట. వాళ్ళేమో ఆ రెంటిని మీరు ఇచ్చారని వాంగ్మూలం ఇచ్చారట. ఇస్తే ఏమవుతుంది? నేను పిడకలు కొట్టి పైకొచ్చిన వాడిని కాదయ్యా, ఈకలు నొక్కొచ్చిన వాడిని. చెప్పించిన బ్రహ్మనాయుడిని ఏం చెయ్యాలో, చెప్పిన బందిపోట్లను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. శివరామని గొప్ప లాయర్ సిటీలో కొత్తగా వచ్చాడట. అతను మర్డర్ చేసిన వాళ్లను కూడా మల్లెపూలా కాపాడేస్తున్నాడట. ఒకసారి అతను కలుద్దాం. హలో మిస్టర్ బ్రహ్మనాయుడు, హౌ ఆర్ యూ? సీరియస్ గాను సిన్సియర్ గాను పనిచేయటం మాకు తెలుసులేవాయ్. నువ్వు ఉంటున్న ఊరికే కొత్తగా వచ్చిన స్నేహితుడిగా రిసీవ్ చేసుకోవచ్చుగా. ఇది ఎస్పీ బ్రహ్మనాయుడు గది, నీ స్నేహితుడి గది కాదు. కొట్టావు. నేరస్తుల్ని లాఠీలతోనూ ఫ్రెండ్స్ ని మాటలతోనూ కొట్టవు నీకు అలవాటేగా. ఇంతకీ ఏం పని మీద వచ్చావు? నీకు తెలుసో తెలీదో, మీ పోలీసులు టైగర్ దాస్ ముఠాకి సిటీలో పెద్ద మనిషి గోవర్ధన్ రావుకి సంబంధం ఉందని కేసు పెట్టారట. నీకు తెలుసో తెలీదు, ఆ కేసు ఫైల్ చేసింది నేనే. నీకు తెలుసో తెలీదో, అతను నేరస్తుడు కాదు అని ప్రూవ్ చేయబోతున్న డిఫెన్స్ లాయర్ని నేనే. నీకు తెలుసో తెలీదు, అతను నేరస్తుడు అని నిరూపించబోతున్నాను. మీ పోలీసులకి ఇంతకంటే ఎక్కువేం తెలుసులే. పట్టుకున్న ప్రతి మనిషిని నేరస్తుడని నమ్మి శిక్షించాలని చూస్తారు. ఈ మాత్రం దానికి కోర్టు దాకా వెళ్ళటం ఎందుకు? ఇక్కడే పరిష్కరించుకోవడం మంచిది. ఇది స్నేహితుడిగా నేనిచ్చే సలహా. మిస్టర్ శివరాం, నీతికి, న్యాయానికి, ధర్మానికి యువతల వైపునున్న నన్ను అవతల వైపుకు లాగడానికి ప్రయత్నించకు. లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్, ఓకే? వస్తాయిలే, దీనికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఎందుకు అని మానుకున్నాను. దర్శాలు యువర్ యువర్ ఆనర్, ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఎస్పీ బ్రహ్మనాయుడు గారిని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్.